హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మరొక మంచి వీడియోని అయితే షేర్ చేసేస్తున్నానండి. అమ్మవారి పాదాలను ఏ విధంగా అలంకరించుకొని పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు, అసలు అమ్మవారి పాదాలని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం పిండిని తీసుకున్నాను. ఇక్కడ బియ్య పిండిని తీసుకొని మనం పిండి ప్రమిదలకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా, కాకపోతే ఇక్కడ దీంట్లో బెల్లం కానీ ఆవు పాలు కానీ ఇవేమీ అవసరం లేదు. జస్ట్ బియ్య పిండిని వాటర్లో కలిపేసి ఇలాగా ముద్దలాగా కలిపేసి ఉంచుకోండి. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నవి బియ్యపిండితో తయారు చేస్తున్నాను. అయితే మామూలుగా 9 రకాలుగా అమ్మవారి పాదాలను ఏ విధంగా వేసుకోవచ్చో ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నానండి. అంటే ముగ్గులుగా వేసుకునేది ఒక ప్లేట్లో కానీ ఒక పీట మీద కానీ అమ్మవారి పాదాలను ముగ్గుతో, అదే బియ్యపిండితో కానీ మామూలుగా ముగ్గుతో కానీ ఎలా వేసుకొని పూజ చేసుకోవచ్చు అనేది, ద్వారం దగ్గర ఎలా వేసుకోవాలి ఇవనేది నేను 9 రకాలుగా అమ్మవారి పాదాలను ఎలా వేసుకోవాలో చూపించాను. ఇక్కడ వచ్చేసి బియ్యపిండితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏదైనా అమ్మవారి పూజల్లో మనం పాదాలను పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అమ్మవారికి ఈ మార్గశిర లక్ష్మీ వారాలే కాకుండా విడిగా ఎప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేస్తున్నా ఇలా ప్రత్యేకంగా అమ్మవారి పాదసేవ చేసుకోవడం అనేది చాలా మంచిది. మనం అమ్మవారికి కుంకుమ పూజ చేయాలన్నా, అక్షింతలతో పూలతో పూజ చేయాలన్నా అమ్మవారి పాదాలకే కదా సమర్పిస్తాం. కాబట్టి ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలను తయారు చేసుకోవచ్చు. ఇవి మీకు యూజ్ అవుతాయని చూపిస్తున్నాను. ఇలా ఒక ముద్దనైతే తీసుకొని, పిండి ముద్దని జస్ట్ ఇలాగా రోల్ లాగా ఒక షేప్లో చేసుకొని, పాదం షేప్లో చేసుకొని ఇయర్ బడ్తో ఫింగర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అలాగా ఫింగర్స్ లాగా మధ్యలో గ్యాప్ అయితే ఇస్తున్నాను. ఇలా మనకి ఒక పాదం అయితే మనకి రెడీ అయిపోతుంది. అంటే మనకి బొటన్ వేలు ఎటువైపు ఉండాలి, మనకి లెఫ్ట్ లెగ్ అయితే కనుక బొటన్ వేలు ఎటువైపు ఉండాలి, రైట్ లెగ్ అయితే ఎలా వస్తుంది అని చెప్పి చూసుకొని ఆ షేప్లో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కూడా, అంటే ఫ్రంట్ పాదం వైపు ఏమో కొంచెం ఎత్తుగా మనకి వెడల్పుగా ఉండాలి, వెనకాల మడం వైపు వచ్చేటప్పుడు కొంచెం కోలగా సన్నగా ఉండాలి. సో ఆ షేప్లో చేసుకొని ఈ విధంగా ఫింగర్స్ పెట్టేసేసుకొని అమ్మవారి పాదాలు తయారు చేసుకోవడమే. ఇలాగా నేను 2 పాదాలను కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇవి వచ్చేసి క్లేతో తయారు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పూజల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా బియ్యపిండితో కూడా చేసేసుకోవచ్చు. అయితే మనం పట్టీలు కూడా పెట్టి అమ్మవారికి కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి అలంకరించుకోవాలి అని అంటే, కాళ్ళకి ఏదైనా నగలు అంటే పట్టీలు లాంటివి పెట్టాలని అంటే బేస్ కావాలి కదా. సో దాంతో చిన్న ముద్దను తీసుకొని ఇలాగ పైన కొంచెం ఇలా పెట్టుకుంటే ముద్దని మనకి పట్టీలు పెట్టడానికి కూడా పనికి వస్తుంది, ఒక బేస్ లాగా. అలాగే పైన కాలు ఉన్నట్టుగా కూడా ఉంటుంది. మనం ఏదైనా శారీ డ్రాపింగ్ అది చేసుకున్నప్పుడు కూడా చక్కగా పాదాలు ముందుగా కనబడుతూ ఉంటాయి. ఇవి వరలక్ష్మి వ్రతానికి అవ్వచ్చు, శ్రావణ మాసంలో కానీ, లేదా ఇట్లా మార్గశిర లక్ష్మీ వారాలు కానీ, లేదా ఎప్పుడైనా సరే అమ్మవారి పూజలు మనం చేసుకుంటున్నప్పుడు, ఎప్పుడైనా సరే శుక్రవారాలు ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా చక్కగా ఇలా ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను రౌండ్గా చిన్నది షేప్ పెట్టేశాను కదా. ఆ తర్వాత వచ్చేసి రోల్ చేసుకొని ఒక లైన్ లాగా చుట్టూరు పెడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎటువంటి ఆభరణాలు అంటే పట్టీలకు సంబంధించి ఏమీ లేకపోతే కనుక ఆ రౌండ్గా ఒకటి పెట్టాం కదా, అక్కడే మీరు ఇలా చిన్న డిజైన్ లాగా ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే వేరే కలర్ లాగా వేయచ్చు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పాదాలకు నేను పసుపు కూడా రాసేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి పాదాలు చక్కగా పసుపుతో పారాణి పెట్టుకొని మన ఇంట్లోకి అమ్మవారి అడుగు పెట్టాలి పూజకి. కాబట్టి ఈ విధంగా పసుపు అయితే రాసేస్తున్నాను. ఇవి బియ్యపిండితో చేసుకునేవి కాబట్టి ఇంట్లో మనకి నిత్యం ఉంటుంది కదండి బియ్యపిండి. ఇలా ప్రత్యేకంగా అమ్మవారి పాదాలను పెట్టి పూజ చేసుకొని చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారే మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఒక ప్లేట్లో పెట్టుకొని మీరు పూజ చేసుకొని చూడండి, ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి ఆల్తా పెడుతున్నాను పారాణిలాగా. మీరు కుంకాన్ని కూడా తడిపి కూడా పెట్టచ్చు, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా 2 పాదాలను కూడా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో ముందుగానే, అది ముద్ద కదండి పిండితో తయారు చేసుకుంది కాబట్టి ఒకేసారి మీరు ఏ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నారో అక్కడే ఒకేసారి పెట్టేసుకోండి, కదిలించకుండా. ఇప్పుడు నేను పట్టీలు కూడా అమ్మవారికి అలంకరించేస్తున్నాను. ఇటువంటి చైన్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ చైన్స్ నిండుగా ఉంటాయి కాబట్టి స్టోన్వి, నేను ఇక్కడ పట్టీలాగా అమ్మవారి పాదాలకైతే చుట్టూ పెట్టేస్తున్నాను. పట్టీలు పెట్టేసిన తర్వాత నేను పూల రేకులతో, గులాబీ పూల రేకులతో డెకరేట్ చేస్తున్నాను. మీరు ఏవైనా పూల రేకులు ఉంటే అలంకరణకు వాడుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా పూజ చేసుకుంటున్నప్పుడు దీపారాధన అదంతా చేసి అమ్మవారి పూజ మొదలు పెడతారు కదా, అప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా పూలతో అయినా, లేదా అక్షింతలతో, లేదా కుంకుమ పూజతో అమ్మవారి పాదాలకి పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేను పూలు పెట్టిన తర్వాత జస్ట్ అలంకరణకు వచ్చిన ఐడియా షేర్ చేస్తున్నాను. తమలపాకులు కానీ, లేదా మందార ఆకులు కానీ, మరి ఏ ఇతర ఆకులైనా గన్నేరు ఆకులు కానీ ఇటువంటివి తీసుకొని ఇలా అలంకరణగా ప్లేట్ చుట్టూ పెట్టేసుకొని దీపారాధన చేసేసి, పిండి దీపాలు కానీ మామూలు మన కుందుల్లో కానీ చేసేసుకుంటే, మట్టి ప్రమిదల్లో కానీ అమ్మవారి పాదాల దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. చూసారు కదా ఎంత నిండుగా ఉన్నాయో అమ్మవారి పాదాలు, పట్టీలు అవి కూడా కనబడుతున్నాయి. 2 పాదాలని పెట్టుకున్నాను. అయితే ఈ పాద నేను ఇప్పుడు చేసుకోవడమే కాదండి, శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం షేర్ చేసినప్పుడు కూడా నేను ఇటువంటి పాదాలే తయారు చేసుకొని చూపించాను కూడా మీకు. కాకపోతే అక్కడ పూర్తిగా ప్రాసెస్ నేను చూపించలేదు, జస్ట్ నేను తయారంతా చేసుకున్నాక మీకు చూపించాను. సో ఆ ఐడియా ఇప్పుడు ఏదైనా పనికొస్తుందని చెప్పి మళ్ళీ షేర్ చేశాను అనమాట.
అయితే ఒకవేళ అంత పాదాలు కాదు, మాకు అంత ప్లేట్‌లో పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదనుకున్నప్పుడు చాలా బుడ్డి పాదాలు మనకి బయట రెడీమేడ్‌గా ఎలా దొరుకుతాయో, ఇప్పుడు అలాంటి చిన్న బుడ్డి పాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదొచ్చేసి సెకండ్ మెథడ్ అనుకోవచ్చు. చాలా చిన్న కొంచెం పిండి తీసుకొని ఇందాకలాగే షేప్‌లో చేసుకొని, పాదం మనకి ఇలా కట్ అవుతుంది కదా! అలాగా ఆ షేప్‌లో వచ్చేలాగా ఈ విధంగా నేను ఇయర్ బడ్ ఉపయోగించి అలా కట్ చేసుకుంటే మనకి చిక్కుడు గింజ ఆకారంలో ఎలా ఉంటుందో ఆ షేప్‌లో వచ్చేలాగా నేను కట్ చేసుకొని చిన్న పిండి ముద్దలు తీసుకొని ఫింగర్స్ లాగా పెట్టేస్తున్నాను. ఇవి మన బయట కొనుక్కున్న పాదాలు ఎంత సైజులో ఉంటే చాలా ఫింగర్ అంత సైజులో ఉంటూ ఉంటాయి. మన చిటికెన వేలంత సైజులో కూడా ఉంటూ ఉంటాయి పాదాలు. అలా అటువంటివి ఒకవేళ కొనుక్కోలేకపోయినా కొన్నవి రెడీగా లేకపోయినా కూడా ఈ విధంగా చిన్న పాదాలైతే తయారు చేసుకోవచ్చు. చేసుకొని ఈ పాదాలకు కూడా ఇక్కడ నేను పసుపు అనేవి రాసేస్తున్నాను. చూసారు కదా చాలా బుడ్డి పాదాలు చిన్న ప్లేట్‌లో పెట్టుకొని ఇక్కడ మాత్రం కుంకాన్ని తడిపేసి నేను పారాణిలాగా పెట్టేస్తున్నాను. చుట్టుపక్కలంతా కూడా అమ్మవారి పాదాలకి పారాణిలాగా ఉంటుంది. చక్కగా చిన్న పాదాలైతే తయారైపోతాయి అమ్మవారి పూజకి. ఎక్కువ ప్లేస్ లేదు, లేదా చిన్న పాదాలు చాలనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పాదాలైతే అమ్మవారివి సిద్ధమైపోయాయి. ఇక్కడ కూడా నేను పూల రేకులు అలాగే చుట్టుపక్కల కూడా ఆకులతో అలంకరించి దీపారాధన అయితే 5 చోట్ల పెట్టాను. చుట్టూ కూడా దీపాలతో అమ్మవారి పాదాలైతే ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒకవేళ అమ్మవారి పాదాలు కొనుక్కోలేకపోతే కనుక ఇలా తయారు చేసుకోవచ్చు. ఈవెన్ కొనుక్కున్నా సరే ఎప్పుడైనా మన చేతులతో మనం అమ్మవారి పాదాలను తయారు చేసుకుని పూజలో పెట్టుకుంటే అదొక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది కదా మనకి. సో ఈ ఐడియా ఉపయోగపడుతుందని చెప్పి ఈ పద్ధతి కూడా షేర్ చేశాను. ఇక వచ్చేసి మూడో పద్ధతి చూసేద్దాము. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకుని ఇక్కడ నేను సిల్వర్ ప్లేట్ తీసుకున్నాను, కంచం ఒకటి. ఒకవేళ మీ దగ్గర ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ ఏదైనా లేదా ఈవెన్ ఒక ప్లాస్టిక్ ఏదైనా కూడా డెకరేటివ్ ప్లేట్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇలా అరిటాకు ప్లేట్స్ కానీ తీసుకొని ఇంతకు మనం కలుపుకున్న ముద్దలోని పిండి ముద్దతో డైరెక్ట్గా అమ్మవారి పాదాలాగా తయారు చేసుకుంటున్నాము. ఇదైతే కనుక మీకు ఒకవేళ అలా షేప్ చేయడం రాలేదు అని అనుకుంటే కనుక ఇది ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 పద్ధతుల్లో మాకు ఆ షేప్ రాలేదు అనుకుంటే కనుక ఇలా ఈజీగా చేసుకోండి. ఒక ప్లేట్ కానీ ఈవెన్ లేదా ఒక తమలపాకులో ఒక దాంట్లో పరుచుకొని అయినా సరే మీరు ఇలాగా పిండి ముద్దని రోల్ చేసేసి మనం 8 నెంబర్ వచ్చేలాగా ఆ షేప్లో మనం పాదాలను పెట్టుకోవడమే. ఇలా రోల్ లాగా చేసుకొని జస్ట్ మన 8 నెంబర్ అంటే ఆ 8 నెంబర్ కూడా కింద లైన్ వచ్చేసరికి రౌండ్గా చిన్నది ఉండాలి, పైన పాదం అయిపోసరికి కొంచెం వెడల్పుగా ఉండాలి. లేదా మీరు 2 రౌండ్స్గా చేసుకొని విడివిడిగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఒక 8 నెంబర్ వచ్చేలాగా చూసుకొని ఈ షేప్లో అమ్మవారి పాదాలను అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కూడా పిండితోనే చేసుకోవచ్చు, క్లేతో చేసుకోవచ్చు. పిండి అయితే కనుక మనకి 1 డే పాటు పూజలు అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చిన్న పిండి ముద్దలు తీసుకొని ఫింగర్స్ లాగా ఇంతకలాగా పెట్టేస్తున్నాను. ఇవి మనం చేసుకునే సైజుని బట్టి ఫింగర్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని అలా పిండి ముద్దలు అయితే పెట్టేయండి. ఇది కూడా ఈ షేప్ కూడా అమ్మవారి పాదాలకి చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ఇది మార్గశిర 4వ లక్ష్మీ వారం పూజ చూపించినప్పుడు నేను మీకు ఈ పాదాలను పూజలో పెట్టి చూపించాను. మీరు ఆ పూజా వీడియోని చూడండి. మార్గశిర 4వ లక్ష్మీ వారం ఎలా చేసుకోవాలో నేను ఆ వీడియోలో చూపించాను. అక్కడ నేను ఆ పూజలో ఈ పాదాలను అమ్మవారి పాదాలకు పూజ చేసుకున్నాను అనమాట. అదే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అమ్మవారి పాదాలకి పసుపు రాసినట్టుగా ఉండాలి కాబట్టి ఆ రౌండ్స్లో ఎక్కడైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీ ప్లేస్లో నేను పసుపునైతే నింపేస్తున్నాను ఈ విధంగా. చుట్టుపక్కలంతా ఇప్పుడు ఇక కుంకంతో ఫిల్ చేసేస్తున్నాను. అంటే ప్లేట్ మొత్తం కూడా చక్కగా నిండుగా డెకరేట్ చేసి ఉండాలి కదా. అమ్మవారి పాదాలు మనం పూజ చేసుకున్నప్పుడు కుంకుమతో ఇలా అలంకరించేసి చుట్టుపక్కల కూడా పసుపు అలా అన్నీ పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఈ అమ్మవారి పాదాలు అయితే సిద్ధమయ్యాయి. అయితే నేను ఇంకా ప్లేట్ని డెకరేట్ చేసుకున్నాను అంతే. ఈ అలంకరణ అనేది మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చుట్టుపక్కలంతా కూడా నేను ఈ విధంగా పసుపుని రాసి అమ్మవారి పాదాలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల కూడా అలంకరణ చేసుకుంటున్నాను. ఈ విధంగా పాదాల దగ్గర కూడా చుట్టుపక్కల పసుపు రాసేసి కుంకుమ బొట్లు అనేవి పెడుతున్నాను. ఇదిగోండి అమ్మవారి పాదాలు కూడా చక్కగా సిద్ధమైపోయాయి. ఆ ఫింగర్స్ కనబడుతున్నాయి కదా, అలా ఫింగర్స్ పాదాలు ఈ షేప్లో. ఇవే మనం ముగ్గుతో కూడా వేసుకోవచ్చు. పిండితో ఏంటంటే మనం ముగ్గు వేసుకున్నప్పుడు చాలా బ్రైట్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను పూజలో పెట్టి చూపించాను చూడండి, దీపారాధన చేసి ఇలా ఉంటాయి అన్నమాట పూజలో పెట్టుకుంటే. ఇవి ఫ్రెండ్స్ బియ్యం పిండితో కూడా అమ్మవారి పాదాలు 3 పద్ధతులుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బాయ్.